రామభద్రాచార్యులకు జ్ఞానపీఠం అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. తర్వాత శనివారం పాఠశాలకు వచ్చిన 3 విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్న ఉపాధ్యాయులు. సో దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే ఎక్కడంటే ఇది జమ్మికుంటలంట. ఒకసారి చూద్దాం. అది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం 5 విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9 మంది 9వ తరగతి 10వ తరగతి కొనసాగడం లేదు. మొత్తంగా 6వ తరగతిలో 2, 7లో 1, 8లో తరగతిలో 2 విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ రోజు 2 లేదా 3 హాజరవుతున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది ఉండేవారు. గతేడాది 4 10వ తరగతి పూర్తి చేశారు. ఈసారి 10వ తరగతి రావాల్సిన 1 కూడా సమీపంలో కోరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రవేశం పొందాడు. మిగతా వారు ఇతర పాఠశాలకు వెళ్ళిపోయారు. తక్కువ మంది విద్యార్థులు ఉండడంతో ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకుడు ఇంటి వద్దే తయారు చేసి తెస్తున్నారు. అయితే 2 ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా అక్కడ ఉపాధ్యాయులు రిలీవ్ కాకపోవడంతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇదే ఆవరణలో ప్రాథమిక పాఠశాల మాత్రం 30 మంది విద్యార్థులు ఉండడం విశేషం. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేది కృషి చేస్తామని ప్రధాన ఉపాధ్యాయులు హేమలత తెలిపారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మొత్తం కూడా ప్రభుత్వ విద్యాలయాలను ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది, ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. నేను తానికి నేను పోతే ఏమైపోయింది, ఒక హాస్పిటల్కి సంబంధించిన అంశం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా శాంపిల్స్ అండ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినాం తెలిసిన కొంతమంది వ్యక్తులది. తర్వాత ఇతరత్ర చూస్తే అక్కడ 10 మంది పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న అంశం ఏంటంటే ఇక్కడ శాంపిల్స్ తీసుకున్నారు. 2 రోజుల తర్వాత రండి మీకు శాంపిల్స్ రిపోర్ట్ ఇస్తామని చెప్పన్నారు. చాలా కీలకమైన చెప్పి అందరూ కూడా ఎవరైనా కూడా హెల్త్కి సంబంధించి ఆలోచన చేస్తారు కదా. పోగానే ఏమైనా తెల్లారిపోతే శాంపిల్స్ మిస్ అయినాయి అంటారు. ఏడ మిస్ అయినాయి మరి శాంపిల్ మిస్ అయితే 3 రిపోర్ట్లలో 1 రిపోర్ట్ వచ్చింది, 2 రిపోర్ట్ రాలి. మరి మా శాంపిలే మిస్ అయితే 1 రిపోర్ట్ వచ్చిందంటే ఆ రిపోర్ట్లో ఇష్టం అంటే రాసి పంపించినావా? శాంపిల్ తీసుకున్నారు, 3 రిపోర్ట్లో 2 రిపోర్ట్లు వచ్చినా 1 రిపోర్ట్ రాలేదు అంటే కారణం ఏంది? మా శాంపిల్ మిస్ అయితే మీరు 1 రిపోర్ట్ ఎట్లా తయారు చేస్తారు? ఆ రిపోర్ట్ ఫేక్ రిపోర్టా? మిగిలిన 2 రిపోర్ట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంది? సో ఈ రకంగా ఏమైతే నిర్లక్ష్యం అనేది చాలా సుస్పష్టం. సో దీనికి ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో ఎప్పుడు విద్యా వైద్యం మీద నిర్లక్ష్యం తగ్గుద్ది, పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పుడు ఏం చేయాలి, హాస్పిటల్ పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉంటే ఏమైనా వైద్యం చేయించుకోవాలంటే యశోదలకు అపోలోకి పంపించద్దు, గరే హాస్పిటల్ చేయించుకుని ఒక నిబంధన పెట్టాలి. బయటికి కొత్త వాళ్ళ వైద్యం చేయొద్దని చెప్పాలి. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలని పెట్టుర్రి, అక్కడ నీట్గా ఉంటుంది, అందరికి పారదర్శకంగా ఉంటుంది. ఈ విద్యాలయాల్లో కూడా ఓ ఎంఆర్ఓ ఉన్నాడు, ఓ ఆర్డీఓ ఉన్నాడు, ఓ కింది స్థాయి పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. వీళ్ళందరి పిల్లలు మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో అందుబాటులో ఉంచే విధంగా చేయరు. ఈ టీచర్ల యొక్క పిల్లలను కూడా గరే స్కూల్ ప్రభుత్వ విద్యాలయాలు లేరు. అప్పుడు ఏమైపోతుంది, ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది, వాళ్ళు విజన్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు, వాళ్ళు దృష్టి పెడతారు దాని మీద ఏం జరుగుతుంది ఏం పోతుంది అనేది. లేకపోతే ఏమైతే తెలుసా, ప్రభుత్వ విద్యాలయం మొత్తం కూడా నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో కార్పొరేటీకరణ పెద్ద ఎత్తున పెరుగుతుంది. కార్పొరేటీకరణ ద్వారా రాజకీయాల ప్రభుత్వానికి ఏం నష్టం కాదు, ఈ ఉంటేనే నష్టం. ఈ ప్రభుత్వ వైద్యాలయాలు ఉంటే నష్టం. ఎందుకు? ఖర్చు పెట్టాలి కాబట్టి ఫస్ట్ నష్టం వాళ్ళకి. 7 పైసలు తీసుకొస్తామో లేకుంటే మాకు దాచుకోనికి అవకాశం ఉండదు, నష్టం. అరే కార్పొరేట్ కాలేజ్ ఉంటే మీరు గమనిస్తే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఆక్రమణ జరుగుతుంది అని శ్రీ చైతన్య కాలేజ్ పేరిట. ఇక్కడ చూస్తే కాలేజీకి ఏమో ఓ కాలేజీకి పర్మిషన్ ఉంటుంది, ఒకటే కాలేజీకి బ్రాంచ్కి పర్మిషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, 3 బ్రాంచులు పెడతారు. విద్యార్థుల లిమిటేషన్ కూడా గింతే ఉండాలని ఉదాహరణ తీసుకుంటే ఒక 600 మంది లిమిటేషన్ ఉంటే అక్కడ వాళ్ళు సుమారుగా 1000 మందిని జాయిన్ చేసుకుంటారు. ఇకపోతే ఈ కాలేజీలో ర్యాంకుల కోసం మార్కుల కోసం ఆర్భాటం యొక్క పోరాటం కనబడి తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకి స్వేచ్ఛగా విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. ఇకపోతే దీంట్లో ఈ బ్రాంచ్ల్లో కూడా పర్మిషన్ గైడ్లైన్స్ ఏవి పాటించారు. గ్రౌండ్ ఉండదు, మన్ను ఉండదు, ఏముండదు. ప్రభుత్వం నిర్ధారించిన గైడ్లైన్స్ ఏవి కూడా ఉండవు ఈ కార్పొరేట్ కాలేజీలలో. పైపేచీలు ఏం చేస్తారు, రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రికో లేకుండా ముఖ్యమంత్రికో ఇంకెవరికో ముట్ట చెప్పాల్సిన కాడికి ముట్ట చెప్పేసి యథేచ్ఛగా నడుపుకుంటారు. ఎవరైనా పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి పోగానే సంబంధిత శాఖ వాళ్ళు ఎంక్వైరీకి పోగానే అది మనది కథం బంద్ చేసుకున్నామంటే బంద్ చేసుకుని వచ్చాడే. మీరు ఈ చైనా ఏంటి యాడ్ ఉందా ఇలాది ఒకసారి చూపిస్తాం మీకు. ఇగో ఇదేంటి, ఇది ఏ కాలేజ్ ఇది? నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అట. ఇక్కడ చూడు, మీకు తెలిసి నారాయణ కాలేజీలు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూపించండి.
నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని ఉన్నది. ఇట్లా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువలో తక్కువ ఈ కాలేజీలకు సంబంధించి ఒక 300 కాలేజీలు యావరేజ్గా ఉన్నాయి. 300 నుంచి 350 కాలేజీలు హైదరాబాద్లో, కరీంనగర్లో, ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి. సో ఈ కాలేజీలలో యావరేజ్గా ఒక్కో కాలేజ్ నుంచి మనం యావరేజ్గా ఒక 500 మందిని వేసుకుందాం. సరే 100 కాలేజీలే, 500 మంది వేసుకుందాం. 500 మంది అంటే సుమారుగా ఎంత అవుతుంది? మొత్తం 50,000 మంది విద్యార్థులు అవుతారు. 50,000 మంది విద్యార్థులు. ఈ 50,000 మంది విద్యార్థులలో ఒక 50 మందికి అవార్డులు రివార్డులు వస్తాయి. ఏంటి ఇంకొకటి ఇందాక చూపెట్టాక ర్యాంకులు అయ్యే పెద్ద పెద్ద పేపర్లు వేసుకొని జరిగిపోయింది, వా 1 1 2 2కు పైగా 10 ర్యాంకులు, 3కు పై. ఏంది అది? ఏమిటికి వచ్చింది? ఏమి ర్యాంకులు వచ్చినాయి? ఇంతమంది ర్యాంకులు వస్తాం ఏడబోతారు అంతా? ఉద్యోగాలు ఏడి లేదంటే ఏం జరుగుతుంది? మనం ఇంటికాడ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే వాళ్ళకు తిండికి తికానకు ఉన్నా లేకున్నా కూలి పని చేసుకున్నా, నాలి పని చేసుకున్నా చైతన్య కాలంలో మా పిల్లగాడు చదువుతుంటే గౌరవం అట. నీ ఇంటికాడ గవర్నమెంట్ కాలేజీలో లేకుంటే ప్రైవేట్ కాలేజీలో 10-15 కాలేజీలు చదివితే నీ కొడుకు మార్కులు వస్తే గౌరవం కాదా? నిన్ను వదిలిపెట్టి వాడు వేరే దగ్గర ఉండి ఒక ఆర్టిఫిషియల్ జీవితాలను అనుభవించి మంచిగా చదువుకుంటాడు ఆస్తులు ఉంటే పిల్లగాడు. ఎవరు చెప్పారు మంచిగా చదువుకుంటాడని చెప్పి? అంటే ఏమంటున్నా అంటే చిన్నప్పుడే పట్టుకొచ్చి మా తండ్రి తల్లి నుంచి దూరం చేసిన తర్వాత రేపాటు నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఎట్లా ప్రేమ అవుతుంటాడు? నీ ప్రేమ ఎక్కడ ఏం కనబడతాయి? ఆ ప్రేమ ఎడ కనబడుతుంది? కన్న కొడుకునే మనం తీసుకుపోయి ఒక జైలు వేసినట్టుగా మనం ముందస్తుగానే జైలు వేస్తున్నాం, జైలు జీవితాన్ని అలవాటు చేస్తున్నాం. సరే అక్కడే ఏం జరుగుతుందంటే గౌరవం అట. మరి గిన్ని లక్షలు పెట్టి కట్టాల్సిన అవసరం ఏమున్నది? కొన్ని లక్షల కొద్ది ఫీజు. 50,000 మంది విద్యార్థులు యావరేజ్గానే వేసుకునేంత 100 కాలేజీలు, ఒక్కో కాలేజీలో 500 మంది వేసుకుంటే 50,000 మంది విద్యార్థులు ఉంటే 50 మందికి ర్యాంకులు వస్తే ఎస్ ఇది మా రికార్డ్ అని పేపర్లు యాడ్ ఇచ్చుకుంటే గా యాడ్ల కోసం కకృతి పడి బాబా కాలేజీ మస్తు మార్కులు వస్తాయి మంచిగా చెప్తాడు చదువు. ఏం వాళ్ళు ఉడికెళ్ళి పైకి ఉడిపోయి వచ్చిర్రా? పిల్లగాళ్ళ మీద ఏమైనా మెమరీ కార్డు పెడతారా? వీడు చదువుకునేటప్పుడు ఎక్కడైనా చదువుకుంటాడు. చదువుకునే విద్యార్థి ఉంటే ఎక్కడైనా చదువుకుంటాడు. వానికి మంచి డైరెక్షన్ కావాలి, మంచి కథ కావాలి అంతే. అట్లా అని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో లేరని కాదు. ఇంకొక నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం విడాలంటే ఏం చేయాలి? ముందుగా ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ విద్యాలయాలు తమ పిల్లల్ని చేర్పించాలి. ఒక నిబంధన పెడితేనే వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి, ఉద్యోగాలలో ఉంచాలి వాళ్ళని. అప్పుడు ఏమైపోతుంది? ఈ కార్పొరేట్ విద్య యొక్క పనితనం పడిపోతుంది, ప్రభుత్వ విద్యాలయం యొక్క విలువలు పెరుగుతాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, గైడెన్స్ పెరుగుతుంది, ఇక్కడ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇష్టానుసారంగా ఏంది నిర్లక్ష్యం అనేది ఒక పెద్ద రోగం, పెను రోగం. నిర్లక్ష్యం కారణంగానే అనేకంగా ఇట్లా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక చూడు, ముగ్గురు పిల్లలు ఉంటే 7 టీచర్లు అట. ఇది ప్రభుత్వ విద్యాలయంలో. అదే ప్రైవేట్ దాంట్లో చూస్తే 500 మంది పిల్లలు ఉంటే 10 మంది టీచర్లు ఉంటారు. 500 మంది పిల్లలు ఉంటే